విశాఖపట్నంలో సైబర్ క్రైమ్ వెలుగులోకి వచ్చింది. స్టాక్ మార్కెట్ పెట్టుబడి పేరుతో సైబర్ నేరగాళ్లు 50 లక్షలకు పైగా మోసగించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చైనీస్ సంస్థలు ఎక్కువగా ఈ మోసాలు చేస్తున్నాయని సైబర్ క్రైమ్ ఎస్ఐ భవానీ ప్రసాద్ అన్నారు. కావున సోషల్ మీడియాలో సలహాలు, సూచనలు ఇస్తామని వచ్చే లింకులను అనుసరించి మోసపోవద్దని హెచ్చరించారు. అలా ఎవరైనా మోసపోతే వెంటనే 1930కి సమాచారం ఇస్తే తక్షణమే ఆ నగదును నిలుపు చేసే అవకాశం ఉంటుంది. అందరూ జాగ్రత్తగా ఉండి మోసాలకు గురి కావద్దని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ భవానీ ప్రసాద్ సూచించారు. మాకు ఈ ప్రతిరోజు కూడా మనకి ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి చాలా మంది బాధితులు మోసపోతున్నారు. ఆ క్రమంలో కూడా నిన్న కూడా సుమారు 10 మంది వరకు మోసపోయారు. గత 1 మంత్లో వాళ్ళకి సుమారు 60 లక్షల వరకు మోసపోయారు. అయితే వీళ్ళకి ఎలాగొస్తుందంటే స్టాక్ మార్కెట్లో వీళ్ళకి ఎవరైతే రెగ్యులర్ ట్రేడింగ్ చేస్తారో, డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ చేస్తారో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వాట్సాప్లో చాట్ వస్తుంది. మీరు డిమాట్ అకౌంట్ ట్రేడింగ్ మీకు టిప్స్ ఇస్తామని చెప్తారు. అంటే స్టాక్ మార్కెట్లో ఏ షేర్ కొంటే ఏ షేర్ వాల్యూ బాగా దొరుకుతుంది, ఏ షేర్ తగ్గుతుంది, మీకు టిప్స్ ఇస్తామని చెప్పి వీళ్ళకి ఇన్స్టాగ్రామ్లో కానీ, స్టాక్ మార్కెట్లో మన ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ వీళ్ళకి ఒక మెసేజ్, ఒక నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని చూసి వీళ్ళు జాయిన్ అయిన తర్వాత అందులో జాయిన్ అయిన చాలా వందల మంది ఉంటారు. వీళ్ళు కూడా జాయిన్ అయిన తర్వాత ఒక్కొక్క టిప్స్ చెప్తుంటారు. అందులో టిప్స్ చెప్పినప్పుడు పలానా ఈ రోజు ఈ షేర్ మీద ఈ పెట్టండి, అమౌంట్ మీకు గ్రోత్ ఉంటుంది. అదే షేర్ గ్రోత్ ఉంటుంది. మీరు దాన్ని మ్యానిపులేట్ చేస్తారు బ్యాక్ అండ్లో. సో అయిపోయిన తర్వాత అందులో ఒక 1000 మందిలో ఉంటే ఒక 900 మెంబర్స్ వాళ్ళే ఉంటారు. ఒక 100 మంది మాత్రం బాధితులు ఉంటారు. ఈ స్టాక్ మార్కెట్ అంతా కూడా మీకు చైనీస్ బేస్డ్, మీకు కాంబోడియా, సౌత్ ఈస్ట్ కంట్రీస్ ఏమైనా కాంబోడియా, మయన్మార్, లావోస్ కూడా జరుగుతాయి. మాకు ఈ ప్రతిరోజు కూడా మనకి ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి చాలా మంది బాధితులు మోసపోతున్నారు. ఆ క్రమంలో కూడా నిన్న కూడా సుమారు 10 మంది వరకు మోసపోయారు గత 1 మంత్లో.